హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకుంటే మనమైతే చాలామంది బ్రో మీరు తమ్నీల్ ఎలా చేస్తున్నారు, మీరు లోగో ఎలా క్రియేట్ చేశారు, మీరు బ్యానర్ ఎలా క్రియేట్ చేశారు అని ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న అడుగుతున్నారు అనమాట. అంటే ప్రశ్న కాదు, కామెంట్ అనేది చేస్తున్నారు అనమాట. ఇది ఏంటంటే మనమైతే ఫస్ట్ ఒక బ్రదరు తమ్నీల్ ట్యుటోరియల్ చేయండి బ్రదర్ అన్నారు, బ్రో అన్నారు. అది మనం ఈరోజు అనేది మనం తమ్నీల్ ఎలా క్రియేట్ చేస్తాం, నా ఛానల్లో తమ్నీల్ ఎలా తయారు చేస్తాను అనేసి ఈ వీడియోలో అనేది తమ్నీల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే నేను ఏ ఏ కలర్స్ వాడుతున్నాను, ఏ టెక్స్ట్ వాడుతున్నాను, ఏ ఫాంట్స్ వాడుతున్నాను అనేసి మొత్తం ప్రాపర్ డీటెయిల్గా మీకు అనేది అందించబోతున్నాను. తమ్నీల్ ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేసి మీకు ఏమాత్రం ఈ తమ్నీల్ లేదా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్, అలాగే యూట్యూబ్ గురించి మంచి మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాను కూడా. ఓకే, ఈ కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ థంబ్నెయిల్ అనేది నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను, ఈ ఫొటోస్ అనేవి ఎలా అనేసి మొత్తం చూడండి. ఫొటోస్ కూడా పిఎన్జీ రూపంలో నీట్గా క్లారిఫై చేసుకొని మొత్తం ఎట్లా అంటే టెక్స్ట్ అనేది, కలర్స్ అనేది, ఫొటోస్ అనేది, అంటే డిజైన్స్ అనేది ఇవన్నీ నేనైతే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఎందుకు మనం లేట్ చేయడం, మనం తమ్నీల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళేసి మనం చూద్దాం అనమాట. నేను మామూలుగా అయితే పీసీలు అనేది చేస్తాను అనమాట. అంటే పీసీ ఉంటుంది కదా, ఆ పీసీలు అనేది మా బ్రదర్ అనేది చేస్తారు. మా బ్రదర్ అనేది చేస్తారు. ఓకే, ఇది చూసుకున్నట్లయితే మనమైతే పీసీలో కాకుండా మొబైల్ అయితే ఎట్లా చేయొచ్చు అనేసి మనం మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం అనమాట. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చాం కదా. ఇప్పుడు మనమైతే పిక్సెలాబ్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే చూడండి, మనకి ఒక 4 పక్షాల ఆకారం అనేది వచ్చింది. దీని అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 3 డాట్స్ ట్యాప్ చేసి మనం కస్టమైజేషన్ సైజ్ అనేసి ఇక్కడ 5 చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్ అనమాట, థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ అని తర్వాత మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఒక సైజ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది కదా, ఏరో ఆప్షన్లోకి డిలీట్ చేసి మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్ అనమాట. ఈ కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే కలర్ అవసరం లేదు కాబట్టి ఇంటూని వచ్చేసి మనకి ఇక్కడ మనం ఐకాన్ ఉంది చూడండి, గ్యాలరీ ఐకాన్, అక్కడికి వెళ్ళి ఇదొక బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటో అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనమైతే దీని మీద ఒక ఫోటో అయితే తీసుకోవాలి. పైన ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి న్యూ ఇమేజ్ అని తీసుకోవాలి. చూడండి, గ్యాలరీ అని ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేసి మనం ఏదైతే అది మన గూగుల్ డాక్స్లో కానీ దేంట్లో ఉన్నట్లయితే ఆ ఫోటోని అయితే తీసుకొని మనమైతే దాంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నా ఫోటో అయితే పిఎన్జీ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, అక్కడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే నేను టెక్స్ట్ అనేది రాస్తాను. ఇప్పుడు చూడండి, కింద ఏ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ న్యూ అని ఉంటుంది. ఏ ఆప్షన్ నొక్కగానే ట్యాప్ చేయగానే న్యూ అని ఉంటుంది. ఆ న్యూ మీద ట్యాప్ చేస్తే మనకి ఒక లేయర్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, న్యూ టెక్స్ట్ అని ఇక్కడైతే నేను అని రాస్తాను చూడండి. తెలుగు కీబోర్డ్లోకి వెళ్దాను. తెలుగు కీబోర్డ్లోకి వెళ్ళేసి నేను అని టైప్ చేస్తాను చూడండి. నేను అనేసి నేను అని టైప్ చేసి చూస్తున్నారు కదా. ఇక్కడైతే నేను అని టైప్ చేసుకొని నెక్స్ట్ మనం దానికి ఏ ఫాంట్ ఇచ్చాలి, దానికి ఏ ఫాంట్ ఇస్తే బాగుంటుంది అనేసి మనం చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసాం కదా. ఓకే, ఇప్పుడైతే మనమైతే సైజ్ అయితే ఇంక్రీజ్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని కొద్దిగా జరిపి, అంటే కొద్దిగా పైకి అడ్జస్ట్ చేసుకొని మనం దాన్ని చూడండి, ఏబి అని చూడండి, అదే ఫాంట్స్ అనమాట. మనమైతే మై ఫాంట్స్లోకి వెళ్ళినట్లయితే నాకైతే నాట్స్ అనేది నాకు నచ్చిందనమాట, నచ్చిన ఫాంట్ అదేనమాట. ఓకే, నేను అని పెట్టాను కదా. ఇప్పుడు మనం ఇంకొకటి రాయాలి, థంబ్నెయిల్ అనేది రాయాలన్నమాట. న్యూ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ థంబ్నెయిల్ అని రాయాలన్నమాట. థంబ్నెయిల్ అని రాసిన తర్వాత చూడండి, థంబ్నెయిల్స్ ఎస్ అనేది యాడ్ చేసుకోవాలి.
చేసిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేయండి. ఓకే మీద ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ కొద్దిగా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అక్కడ పట్టుకోవడానికి మనకి ఒక చూడండి డాట్ లాగా ఉంది చూడండి మూల, దాన్ని పట్టుకొని లాగితే మనకి కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళేసి మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫస్ట్లోనే పాప్ ఇన్ బోల్డ్ అనే ఒక ఉందన్నమాట. మనకైతే ఇప్పుడు చూడండి ఇదంతా మనకి ఏబిసిడీలు అన్నీ చూడండి మొత్తం కొద్దిగా అన్ని స్మాల్ లెటర్లు ఉన్నాయి. ఇక్కడ మనం స్మాల్ లెటర్లు కాకుండా మామూలుగా పెట్టుకోవాలంటే మనం ఇప్పుడు అక్కడ టీ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లా వస్తుంది. కొద్దిగా పైకి అనేది జరుపుకుందాం, మనం టెక్స్ట్ అనేది సరిపోవాలి కదా, అందుకని ఈ వీడియో కొద్దిగా లెంత్ అయితే ఉంటుంది. మీరైతే పూర్తి వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకొక టెక్స్ట్ అనేది రాయాలి. చూడండి, ఎడిట్ చేసినట్లయితే ఇక్కడ మనం ఇలా చేస్తాను అనేసి చూడండి, ఈజీ వే ఇలా చేస్తాను అని ఉంది కదా, అది ఎలా చేస్తాను అనే దాన్ని తీసుకొని ఇక్కడ చేసి మళ్ళీ మనం కొద్దిగా పైకి జరుపుకున్న తర్వాత ఇలా చేస్తాను అని ఉంది కదా, దాని మీద అయితే మనం ఫాంట్ అయితే యాడ్ అయితే చేయాలి. దానికి ఏబి అంటే మీకు తెలిసిందే కదా, ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి దుర్జటి టైటిల్ అనేది మనం ఇద్దాం అనమాట. ఇది ఎత్తుతున్నాను, దొరకట్లేదు, కానీ దాన్ని చూసి దాన్ని అయితే ఇద్దాం. నాకైతే దాన్ని అయితే ఇద్దాం అనుకున్నాను. ఓకే, ఇదైతే మనకి దొరకలేదు. ఓకే, దీని అయితే దొరికిందనమాట. ఓకే అయితే చేశాను, చూశారు కదా ఇలా చేశాను అనేసి. ఇదైతే మీకైతే బాగుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇలా అయితే చేసిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు ఒక లేయర్ అయితే తీసుకోవాలి. ఓకేనా, మనమైతే ఒక లేయర్ అయితే తీసుకుందాం అనమాట. ఈ లేయర్ ఎందుకనేసి చెప్తాను చూడండి నీట్గా. అంటే ఇప్పుడు ఒక లేయర్ మీద ట్యాప్ చేసి మనం ఒక అడ్జస్ట్ చేసుకొని లేయర్ అనేది తీసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు లేయర్ అనేది అంటే పైనుంచి నా ఫోటో పైన ఉంటుంది చూడండి, దాన్ని బ్యాక్ సైడ్కి ఎలా తీసుకోవాలి కూడా చెప్తాను మీకోసం. ఓకే, పూర్తిగా చెప్తాను కాబట్టి ఒక రోజు లెంతీగా ఉంటుంది, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే చూసుకున్నట్లయితే మన ఫోటో మీద అయితే లేయర్ అయితే వచ్చింది కదా, టిక్ మార్క్ ఇచ్చేసాం. ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ 8 డాట్స్ ఉన్నాయి కదా, 8, దాని మీద ప్రెస్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే అది ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో టెక్స్ట్ అనేది తీసుకోవాలి. అక్కడ కింద చూసుకున్నట్లయితే 5 ఆప్షన్లలో ట్యాప్ చేసి న్యూ అని చేయగానే న్యూ లేయర్ అనేది వస్తుంది. అక్కడ మనం ఈజీ వే అనేసి మనం ఒక టెక్స్ట్ అనేది రాయాలి, ఈజీ వే అని. ఈ ఈజీ వే అనేది రాసిన తర్వాత మనం కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని తర్వాత మనం దానికి కలర్ ఏది ఇస్తే బాగుంటుంది అనేది, ఇవన్నీ నచ్చకపోతే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మనం కొద్దిగా కలర్ అనేది నీట్గా సెట్ చేసుకునేసి ఓకే మీద ట్యాప్ చేసినట్లయితే ఇట్లయితే వస్తుంది. ఇంకోటి మర్చిపోయాం, దీనికైతే ఫాంట్ అయితే యాడ్ చేయాలి కదా, చూస్తున్నారు కదా, ఫాంట్ ఏబి అంటే ఫాంట్ అని ఉంటుంది. అక్కడ ఫాంట్ మీద చూసుకున్నట్లయితే ఇందాక ఫస్ట్లో ఇచ్చాం కదా ఆ థంబ్నెయిల్ అని, దానికి ఇస్తున్నాం అన్నమాట ఈజీ వే అని. మనమైతే ఈజీ వేలోనే మొబైల్ అని రాద్దాం అనమాట. ఈజీ వే మొబైల్ లో అనేసి మనమైతే రాద్దాం అనమాట. దీనికి ఎడిట్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ మొబైల్ అని టైప్ చేద్దాం. దాంట్లోనే మిక్స్ అయిపోతుంది కలరు ఫాంట్ మొత్తం. ఓకే, ఇప్పుడైతే మనమైతే మొబైల్ అని రాసాము కదా, ఓకే మీద ప్రెస్ చేసేద్దాం. చూడండి, చూసారు కదా. ఓకే, ఇలా అయితే వచ్చిందనమాట. ఈజీ వే మొబైల్ లో అనేది రాయాలి మనం. ఇంకొక న్యూ లేయర్ తీసుకునేసి ఇక్కడ లో అనేది రాయాలన్నమాట. తెలుసు కదా మీకు లో అంటే, మన తెలుగు కీబోర్డ్లోకి వచ్చి లో అని చేసేసి మనం ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఏలోకి వచ్చి టీటీ అని ఉంటుంది, దాని మీద టైప్ చేయగానే మనకి ఇలా అయితే పెద్దదిగా వచ్చేస్తుంది సైజు. అది పక్క సైడ్కి వెళ్ళినప్పుడు మనం ఇదైతే ప్రెస్ చేసి మధ్యలోకి తెచ్చుకొని మనం కలర్ కూడా దీనికి మార్చాలన్నమాట. కొద్దిగా సైజ్ అనేది తగ్గించుకోవాలి.
ఓకే, ఆ డాట్ మీద పట్టుకునేసి మనం సైజ్ అయితే తగ్గించుకోవచ్చు. ఓకే, ఇదైతే సైజ్ అయితే తగ్గించుకునేసి చూస్తున్నారు కదా, సైజ్ అయితే తగ్గించుకొని దీనికి కలర్ కూడా ఇవ్వాలి కదా, కలర్ మీద ట్యాప్ చేసి మనం ఇందాక ఇచ్చిన కలర్లోనే ఆ కలర్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, లో అని పెట్టేసాం కదా, దీనికి కూడా మనం అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఫాంట్ మీద ట్యాప్ చేసి దీన్ని అయితే మనం దీనికి కూడా నాట్సే అనమాట. ఓకే, దీన్ని అయితే ఇచ్చేసాం కదా, కొద్దిగా పైకి జరిపేసుకొని ఓకే అడ్జస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది దేంట్లో చేసామనే దాని గురించి చెప్పుకున్నట్లయితే పిక్సెల్ ల్యాబ్ ఉంటుంది కదా, ఆ పిక్సెల్ ల్యాబ్ ఐకాన్ అయితే మనం తీసుకుని వద్దాం. ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మనం అయితే ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనేది ఆ రౌండ్ షేప్లో కట్ చేయగలరు కాబట్టి అక్కడ టిక్ మార్క్ పైన రౌండ్ షేప్ ఉంటుంది కదా, దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసినట్లయితే మనకు రౌండ్ షేప్లో కట్ అవుతుంది అనమాట. ఓకే, రౌండ్ షేప్లో కట్ అవుతుంది. మీరు పిఎన్జీ చేయకపోయినా ఒకవేళ ఓకే, అలా అయితే మనకైతే ఆ లేయర్ అనేది పోయింది కదా. ఇక్కడ చూడండి ఈజీ వే మొబైల్ అని ఉంది కదా, అదైతే లేయర్ అయితే కదులుతుంది కదా, దానికైతే లాక్ అయితే వేసేద్దాం. అట్లయితే లాక్ వేసినట్లయితే ఇంకోసారి అయితే కదలదు అనమాట. ఓకే, అలా అయితే పెట్టుకున్న తర్వాత మనం అయితే పిక్సెల్ ల్యాబ్ ఉంది కదా ఐకాన్, అదైతే అక్కడ పెట్టుకునేద్దాం. ఇదైతే బాగుంటుంది కాబట్టి అక్కడ పెట్టాను. ఇంకా చూసుకున్నట్లయితే అలాంటి లేయర్లు మనకి ఇంకా కావాలంటే ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది చూడండి, మనకి ఎన్ని కావాలంటే అన్నిసార్లు ఆ కాపీ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి అన్ని లేయర్లు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని మనం అలా పెడితే బాగోదు కాబట్టి ఒపాసిటీ అనేది తగ్గిద్దాం అనమాట. ఒపాసిటీ తగ్గిస్తే మనకి లుక్ అనేది కనబడుతుంది. ఆ లుక్ కోసం అయితే మనమైతే ఒపాసిటీ అనేది తగ్గించాలి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి అట్లా కొన్ని లేయర్స్ అయితే తీసుకున్నాను కాపీ చేసి. ఇదైతే మనకైతే పూర్తి వేలో అయితే మనకైతే నీట్గా అయితే కావడం అయిపోయింది. ఓకే, మనకైతే కంప్లీట్లో ఒక 99% అయిపోయింది థంబ్నెయిల్. ఓకే, ఇదనమాట. ఇట్లయితే సింపుల్ వేలో అయితే మీరైతే చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే మొత్తం చేసుకున్న తర్వాత పైన చూసుకున్నట్లయితే మనకి చూడండి మనం ఇంకొక యూట్యూబ్ ఐకాన్ అయితే తీసుకుందాం అనమాట. తర్వాత అయితే డౌన్లోడ్ చేసే విధానం చెప్తాను. డౌన్లోడ్ 4Kలో మీకు ఫుల్ హెచ్డీలో రావాలంటే ఎట్లా అనేసి. ఇక్కడైతే మనకైతే యూట్యూబ్ ఐకాన్ అయితే ఉంది కదా, యూట్యూబ్ ఐకాన్ అయితే తీసుకునేసి ఓకే, యూట్యూబ్ ఐకాన్ అయితే తీసుకున్న తర్వాత మనం అదైతే మనకి ఆ సైజ్ అనేది తగ్గించుకునేసి అక్కడ పెట్టుకున్నాం అనమాట. తగ్గించి అక్కడ పెట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడైతే బాగాలేదు కాబట్టి అక్కడే పెడుతున్నాను నేను. ఓకే, ఇదైతే సైజ్ అయితే తగ్గించిన తర్వాత మనమైతే పైన చూసుకున్నట్లయితే షేర్ ఆప్షన్ పక్కన ఒకటి ఉంది కదా. ఓకే, దాని మీద ట్యాప్ చేయగానే సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. సేవ్ ఇమేజ్ మీద మనకి హైట్ అవి కనపడుతుంది. అక్కడ వచ్చేసి మనకి 8706 అని ఉంటుంది. అదైతే మనం అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 4320 అది ట్యాప్ చేయగానే సేవ్ అవుతుంది. అది మనకి ఫుల్ హెచ్డీలో అనమాట. ఫుల్ హెచ్డీలో డౌన్లోడ్ స్కిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళేసి ఇక్కడ అసలు ఏందనేసి ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు డౌన్లోడ్ అయింది చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనం థంబ్నెయిల్ విచ్ చేసుకునే విధానం అనమాట. మీకు ఈ థంబ్నెయిల్ చేసే విధానం ఎలా నచ్చింది, అసలుకి ఏ విషయం మంచిగా చేశాను, ఏ విషయం చెడ్డగా చేశాను అనేది మీ పూర్తి వివరాలు, అంటే మీకు నచ్చిన సంభాషణ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు ఎందుకంటే మీరు లైక్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా, కామెంట్ చేసినా నాకు చాలా మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకున్నా, మీరు ఒక్క వీడియోకి లైక్ చేసినా ఓకే. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది తొందరలోనే చేంజ్ చేయబోతున్నాను. అంటే మొత్తం చేంజ్ చేయబోతున్నాను. మొత్తం ఒక ప్రాపర్ బ్యాక్గ్రౌండ్తో మీకు ప్రాపర్ అవుట్పుట్ వాయిస్ కానీ ఇదంతా మంచిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది తొందరలోనే మనం చూసుకున్నట్లయితే మనకి పండగ ముందు కానీ లేదా తర్వాత కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ఓకే, ఇది మీకు ఇవాళ వీడియోలో చెప్పాలనుకున్నది. మీకు థంబ్నెయిల్ చేసే విధానం ఎట్లా నచ్చింది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అన్నమాట యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇంకెందుకు లేట్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేసి బై బై చెప్పేద్దాం. ఓకే, అంటిల్ దెన్ బై బై, టాటా, సీ యూ.